హబక్కు 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలో నిలబడి ప్రభు నీ మాటలు ప్రకటిస్తుండగా నీ దాసుని నీవు మరుగుపరిచి నీ బలమైన సన్నిధి మా మీద కుమ్మరించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనం చదివినటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఈ రోజున ఈ సమయంలో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఏంటంటే యెహోవా మందిరంలో అనగా ఈ దేవుని మందిరంలో ఏ రీతిగా మనము ఆనందంగా రావాలి, ఏ రీతిగా సంతోషంగా ప్రభు సన్నిధికి రావాలి. అందుకే మనం చదివినటువంటి 17వ వచనం మనం గమనిస్తే, అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకున్నా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులో పైరు పంట రాకపోయినను, గొర్రెలు దొడ్డిలోకి లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, ఎక్కడ ఉండాలంట? నేను యెహోవా మందిరంలో ఆనందించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి భాగాన్ని మనం ఈరోజు చాలా బలమైనటువంటి సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఈరోజున కష్టాలలో దేవుని దగ్గరికి వస్తున్నాము, ఇబ్బందులలో ప్రభు దగ్గరికి వస్తున్నాము, కానీ అన్నీ పోగొట్టుకుని ప్రభు దగ్గరికి వస్తున్నామా అని ఆలోచన చేయాలి. ఈరోజు ఇక్కడ మనం గమనిస్తే, శాలలో పశువులు రాకపోయినను, చేనులో పైరు పంట చేతికి రాకపోయినను, ఎక్కడికి వస్తున్నాడంటే ఈ భక్తుడు? ఎక్కడికి వస్తున్నాడంటే ఈ భక్తుడు? దేవుని మందిరంలో. ఎందుకు దేవుని మందిరంలో ఏముంది? ఏముంది దేవుని మందిరంలో అంటే, చివరి వచనం మనం చూస్తే, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళని ఏం చేస్తాడంట? ఆయన లేడి కాళ్ళ వలె చేయును, చేసి నాకు ఏం చేస్తాడంట? ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టుకొని, చేనులో పంట వచ్చినా రాకపోయినా, నీకు ఆరోగ్యం వచ్చినా రాకపోయినా, అప్పుల సమస్యలు పోయినా పోకపోయినా, నీ కుటుంబ జీవితం అతలాకుతల స్థితిలో ఉన్నా, నీవు నష్టాలలో, నీవు కడగండ్లలో, కన్నీరులో, నిస్పృహలో నీవు ఉన్నా, ఎప్పుడైతే దేవుని మందిరంలో అడుగు పెడతావో, దేవుడు అంటున్నాడు, ఉన్నత స్థలముల మీద నేను నిన్ను నడిపింపజేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నత స్థలముల మీద ఎవరు ఉంటారు? పనికి మాలినోళ్ళు ఉంటారా? ఆలోచన చేద్దాం. ఉన్నత స్థలముల మీద దారిని పోయే రోడ్ల మడి తిరిగేటువంటి బేకారాళ్ళు ఉంటారా? ఉన్నత స్థలముల మీద ఎవరు ఉంటారు? ఉన్నత స్థలముల మీద దేవుని కోసం నష్టాన్ని ఎంచుకున్నవారు. హల్లెలూయా. దేవుని కోసము నష్టాన్ని ఎంచుకున్నవారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా, మనకు కూడా దేవుడు లోకంలోకి పోతే ఈరోజు కూలీ డబ్బులు వస్తుంది, లేదంటే ఏదో ఒక రకంగా మన డబ్బులు మనం ఈరోజు సంపాదించుకోవచ్చు. కానీ నష్టాన్ని ఎంచుకొని ఉపవాస ప్రార్థనకి ఎందుకు వచ్చాము? ఈ లైవ్లో చూసేవారు కూడా నష్టాన్ని ఎంచుకొని, ఈరోజు మీకు డ్యూటీలు ఉండొచ్చు, ఈరోజు మీకు వ్యాపారాలు ఉండొచ్చు. నేను నిన్న చెప్పాను మీకు, అమ్మ రేపు ఉదయం 9 నుంచి 1 వరకు లైవ్ ఉంటుంది, మీరందరూ మీ పనులన్నీ మానుకొని లైవ్లో చూడండి అని చెప్పిన. పోనీ నేనేమన్నా మీకు ఏమైనా ఫోన్పే చేస్తానా? డబ్బులు ఏమైనా పంపిస్తానా? పంపించలేను. పోనీ ఇక్కడికి వచ్చిన వారికి ఏమైనా నేను మీకు కూలి ఇవ్వగలుగుతానా? ఇవ్వలేను. కానీ దేవుడు మాట ఏం చెప్తున్నాడంటే, ఉన్నత స్థలముల మీద నేను నిన్ను నడవచేతును. ఉన్నత స్థలముల మీద. ఈరోజున మనం అనుకుంటున్నాము, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు నా చేతిలో ఈ రాయి ఉంది, నా చేతిలో ఈ రాయి ఉంది. 1 నిమిషం దీన్ని నేను ఇలాగే పట్టుకోగలను కదా, 2 నిమిషాలు పట్టుకోగలను, ఒక అర్ధగంట పట్టుకోగలను.
ఒక గంటకి ఏమవుతుంది నాలోగా? ఏమవుతుంది నాలో? రాయి ఏమో చిన్నదే, కానీ ఏమవుతుందంటే మన బలహీనత, ఒత్తిడి ఏం చేస్తామంటే చెయ్యిని కొంచెం దించుతాం. మధ్యాహ్నం వరకు ఇలాగ పట్టుకోవాలంటే ఇంకొంత దించుతాం, సాయంత్రానికి దించుతాం. 2 రోజులకి ఏమవుతుంది? ఇంకా మన చెయ్యి పడిపోతుంది. ఒక చిన్న రాయిని మోసేయడానికే మనం ఎంత ఆలోచన చేస్తున్నామంటే, ఈరోజు మరి మనకున్న శ్రమలు, మనకున్న ఇబ్బందులు ఈ రాయిని మించినవి. ఈరోజు మనం చేతిలో ఇది కొంచెమే అనుకుంటున్నాము, కానీ సైతాను గాడు రోజు రోజుకి మన బరువును పెంచుతున్నాడు. దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునే వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నీకున్న శ్రమ చిన్నదే, నీకున్న బాధ చిన్నదే, నీకున్న వేదన చిన్నదే, కానీ నువ్వు ఎప్పుడైతే ఒత్తిడి తీసుకుంటున్నావో అది నీకు పెద్దగా కనపడతా ఉంది. దేవుని అడుగు, ఈ చిన్న రాయిని దేవుడు గొలియాతును చంపినట్టుగా నీకున్న శ్రమను దేవుడు నిర్మూలన చేయగలడు. దేవుని అడిగితే ఉన్నత స్థలముల మీద ఆయన నిలబెట్టగలుగుతాడు. నీవు రాయిని చూస్తున్నావు, కానీ ఆ రాయిని మన చేతికి ఇచ్చిన సైతానును కాలు కింద చితకదొక్కాలనే ఆశ నీలో లేదు. సైతాను చితకదొక్కాలి అనే బలమైనటువంటి సంకల్పము నీలో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని అడిగితే ఉన్నత స్థలముల మీద నుంచి, ఉదాహరణకు కొండ మీద నుంచి ఒక పెద్ద రాయి మన కింద వేసామనుకో, ఎంత స్పీడ్గా పడుతుంది. ఒకవేళ ఆ కింద పొరపాటున ఎవరైనా తలకాయ ఉన్నిందనుకో, ఆ తలకాయ ఏమవుతుంది? ఆ రాయి పడితే ఏమవుతుందమ్మా? పగిలి నుజ్జు అయిపోతుంది, అంతే కదా. బలమై ఇప్పుడు అంత పైనుంచి దేవుడు మనం నిలబెట్టినప్పుడు ఈ లోకంలో ఉన్న శ్రమలన్నీ కూడా దేవుడు మన కాళ్ళ కిందకి ఇస్తాడు. అడుగుతే, మొరపెట్టుకుంటే, ప్రభువు నీవు అడిగితే నీ జీవితంలో దేవుడు సమృద్ధిని నింపుతాడు. హల్లెలూయా. అందుకే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, చేనులో పంట రాకపోయినా, గొర్రెల దొడ్డిలోకి లేకపోయినా, శాలలో పశువు లేకపోయినా, నెలకు జీతం రాకపోయినా, అప్పుల సమస్యలున్నా, అనారోగ్య సమస్యలున్నా, వేదనలున్నా, ఇబ్బందులున్నా, అవమానాలున్నా, నిందలున్నా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో, అసాధారణమైన పరిస్థితులు నీవు ఉన్నా, కింద వచ్చిన నువ్వు పాటించాల, నేను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునిలో సంతోషం, దేవునిలో ఆనందం. దేవుడు మనకు 6 రోజులు ఇచ్చాడు. తినండి, త్రాగండి, సంపాదించుకోండి, సేకరించుకోండి, సంతోషంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఇంత గిర్రగీసేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, నువ్వు ఏడుస్తే ఏడ్చే దేవుడు, నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు, నువ్వు ఆకలితో ఉంటే నీ కడుపు నింపే దేవుడు మన దేవుడు. ఆయనలో నువ్వు సంతోషం చూడడంలా ఎంతసేపు మన దృష్టి ఎక్కడుందంటే యేసయ్య చేతుల మీదే ఉంది. నాకు ఈ ప్రభువా, నాకు ఈ ప్రభువా, నాకు ఈ ప్రభు. యేసయ్య ముఖం చూడు, ఎంత నవ్వుతున్నాడో నిన్ను చూసి, ఎంత సంతోషపడుతున్నాడో చూడు. మీరు గమనించండి. ఇప్పుడు క్రిస్మస్ కదా, తండ్రి ఏం చేస్తాడు? పిల్లలకి బట్టలు తెచ్చిస్తాడు కదా. పిల్లలకి ఏం తెచ్చిస్తాడు? బట్టలు తెచ్చిస్తాడు. క్రిస్మస్ చేతిలో కవరు ఇలా ఇస్తాడు. పిల్లోనికి ఇలా కవర్ ఇచ్చినప్పుడు పిల్లలు ఏం చూస్తారు? తండ్రి ముఖం తిక్కు చూడరు. ఏం చూస్తారు? పిల్లలు కవర్ తిక్కు చూస్తారు. కానీ తండ్రి ఏం చూస్తాడు తెలుసా? వాడి ముఖంలో నవ్వు ఉందా లేదా, వానికి నేను తెచ్చింది నచ్చిందా లేదా, వాడు నేను తెచ్చిందా అంటే తృప్తి పడుతున్నాడు లేదా అని తండ్రి వాని కళ్ళలో చూసి సంతోషపడతాడు. హల్లెలూయా. మన దేవుడు కూడా అంతే. ఈరోజు నువ్వు దేవుని చేతుల వైపే చూస్తున్నావు, కానీ దేవుడు నీ ముఖమును చూస్తున్నాడు. నీవు ఆనందంగా ఉన్నావా లేదా, నీవు కష్టాల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, నా దేవునికి తెలుసు. భయపడద్దు, దిగులు పడద్దు, యెహోవాలో ఆనందించు. హల్లెలూయా. యెహోవాలో ఆనందించు. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా. ఆశీర్వదించబడిన వారు మనం అందరం. మనం అనుకుంటాము, అన్న నేను పాపినన్నా, అన్న నన్ను దేవుడు క్షమిస్తాడా, అన్న నన్ను దేవుడు నేను చేసిన అపరాధములను బట్టి, నేను చేసిన పాపములను బట్టి దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు అన్నాడు, ఆశీర్వదించబడిన వాడా. మనం అందరం ఎవరము? ఆశీర్వదించబడ్డా. మన పాపములు ఎప్పుడో దేవుడు 2022 సంవత్సరాల క్రితమే మన దేవుడు ఆ కలువరి శిలువలో ఏం చేశాడు? వాటన్నిటినీ కొట్టివేశాడు. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. నీవు ఆశీర్వదించబడిన వాడవు.
ధైర్యము వహించి, శక్తి వహించి, బలము వహించి దేవుని యందు ఆనందించు. కరెక్టే, దేవునిలోకి వస్తే నష్టాలే, దేవునిలోకి వస్తే వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, సమస్యలు వస్తాయి. యేసు ప్రభుని నమ్ముకుంటే ఎవరు సంతోషంగా ఉన్నామని ఎవరు చెప్పలేను, నేను కూడా చెప్పలేను. యేసు ప్రభుని నమ్ముకున్నా నేను చాలా సంతోషంగా చెప్పలేను. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ రోజుకి ఆ రోజు సమృద్ధిని ఇస్తా వస్తాడు. నీకు దేవుడు, మనం అనుకుంటాము నిజమైన దేవుడైతే ప్రతిసారి మనం అడగాలనా? అడుగుతానే దేవుడు మనకి ఇవ్వచ్చు కదా. ఇస్తే నువ్వు దేవుని మాట వింటావా? నువ్వు 100 కోరికలు కోరుతావు, దేవుడు 100 ఇచ్చాడు అనుకో, ఇంకా చర్చికి వస్తావా? ఇంకెందుకు వస్తావు? యేసుప్రభుని నా ఇంటికి రా అంటాం మనం. హల్లెలూయా. యేసుప్రభుని ఏమంటావు? నువ్వే మా ఇంటికి రాగా, నువ్వే మా ఇంటికి రా. పాస్టర్ అయ్యా ఎక్కడున్నావు? మా ఇంటికి రా. పాస్టర్ అమ్మ ఎక్కడున్నావు? మా ఇంటికి రా. అడుగుతున్నావు కానీ వేటిని అడుగుతున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఎవరి యందంట? రక్షణకర్త. ఈరోజు మనలో రక్షణ అనుభవం ఉందా? మారు మనసు పొందావా? అయితే లోకం వైపు నీవు చూడొద్దు. లోకం వైపు నీ ఆశలు పెట్టుకోవద్దు. లోకం వైపు నీ దృష్టిని లగ్నం చేసుకోవద్దు. ప్రభుని అడుగు. ప్రభు నీ త్రోవలను సరళం చేసి నీ త్రోవలను ఏం చేస్తాడో విశాలపరుస్తాడంట. హల్లెలూయా. చూడండి ఒక మాట, కీర్తన గ్రంథము 73వ అధ్యాయం, కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 21వ వచనం నుంచి, నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడి తిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిలో మృగము వంటి వాడనైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు నాకు తప్ప ఎవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములో ఇది ఏది నాకు అక్కరలేదు. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు, కీర్తనకారుడు ఏమంటున్నాడండి? దేవుని సన్నిధిలో ఎటువంటి వాడంట? మృగము వంటి వాడంట. మృగాలు ఏం చేస్తాయి? పాలు తాగుతాయా? మృగాలు పాలు తాగుతాయా? మృగాలు ఏం తాగుతాయి? రక్తం పీలుస్తాయి కదా. జూలో ఒక ఆయన పులి సంచరిస్తూ ఉంటే ఫోటోల కోసం అని చెప్పి ఒక రాయి విసిరాడంట. ఒక రాయి విసిరితే ఆ పులికి ముఖం మీద తగిలిందంట. ఆ పులికి ముఖం మీద తగిలింది. దానికి అక్కడ లేని క్రూరత్వం బయటకు వచ్చింది. చుట్టూ నీళ్లున్నాయి జూలో. ఆమె ఒక 4 అడుగులు ఫెన్సింగ్ ఉంది. రాయితో కొట్టాడు, అది మేఘాలతో నీళ్ళలో దూకి ఈత కొట్టి ఈ వల్ల ఫెన్సింగ్ మీదకి వచ్చి వాళ్ళకి దూకగానే అందరూ పటాపంచలు పరిగెత్తి పారిపోయారు. ఎవరైతే రాయి వేశారో వాడిని పట్టుకొని ఈడ్చుకొని పోయింది. అందరిని ఏం చేయలే. ఎవరైతే రాయితో కొట్టాడో వాడిని పట్టుకొని ఈడ్చుకొని పోతే తొందరగా పోలీసుల వాళ్ళవి మత్తు ఇంజెక్షన్ కొట్టి మొత్తానికైతే పీక తినింది, కానీ ప్రాణాలతో అయితే బతికాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మృగం ఏం చేస్తుంది? పగ పెట్టుకుంటుంది, కసి పెట్టుకుంటుంది, రక్త మాంసాలను తింటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇక్కడ దావీదు అంటున్న మాట ఏమంటున్నాడు చూడండి, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావంట. హల్లెలూయా. మృగం వంటి వాని చెయ్యి ఎవరు పట్టుకుంటున్నారు? ఈడ దేవుడు పట్టుకుంటున్నాడు. మనమేమో క్రూరత్వం కలిగిన వారం, లోకాశ, లోక తలంపులు, లోక మహిమ, లోక గర్వము, లోక మర్యాదలు కోరుకునేటువంటి వారం. మనం ఈ లోకంలో క్రూరత్వం కలిగి జీవిస్తున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ కుడి చెయ్యిని పట్టుకున్నాను. హల్లెలూయా. ఈరోజు మన కుడి చెయ్యి ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉంది. మన ఎడమ చెయ్యి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉండాలి. ఇది కూడా 2 చేతులు, మన నిలువెల్ల, మన దేహము, మన ఆలయం ఎవరై ఉండాలా? యేసయ్య అయి ఉండాలా. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, ఏమంటాడు? నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని కదా. తెలివిలేని వారు ఈరోజు చాలామంది ఉన్నాం. ప్రభుని అడగండి, ప్రభు నా జ్ఞానమే, నాకు తెలివిని
ఏ రీతిగా నేను నీ రాజ్యానికి చేరగలగాలి, ఏ రీతిగా నేను నీ రాజ్యంలో నేను ఎత్తబడాలి ప్రభా, నీ రాకలు వచ్చినప్పుడు నేను ఏ రీతిగా నీ రాజ్యంలో ఉండాలి ప్రభా. దేవుడు అంటాడు, నా మందిరంలో ఆనందించు. దేవుని మందిరంలో ఏముంది? ఆనందం, 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 ఆనందం. ఎప్పుడైతే యేసయ్య చేతుల వైపు కాకుండా యేసయ్య ముఖం వైపు మనం చూస్తావో, ఆ యేసయ్య మనల్ని చూసి సంతోషపడే ఆ నవ్వు మన జీవితానికి అదే పరమార్థం. హల్లెలూయా. దేవుడు నిన్ను సంతోషపెట్టాలని, దేవుని పాప బ్రతుకులో నుంచి నిన్ను వేరు చేయాలని, లోకములో నుంచి నిన్ను వేరు చేయాలని మన దేవుడు నీ కొరకు నా కొరకు యాగమై త్యాగమై బలిగా మారిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఈరోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను ఒక తీర్మానం, బలమైన తీర్మానం నువ్వు తీసుకోవాలా. దేవుని శక్తిని మీద కుమ్మరించబడాలంటే నీవు కూడా ఒప్పుకో, నేను తెలివి లేని వాడను దేవా, నేను మృగం వంటి వాడను తండ్రి, నా ఆలోచన లోకం నిమిత్తమై ప్రయాసపడుతున్నాను తండ్రి అని నువ్వు ప్రభువుని అడుగు. ప్రభువుని అడిగితే ఆయనకు అసాధ్యమైనదంటే ఈ లోకంలో ఏది లేదు. ఆయనకు అసాధ్యమైనదంటే ఈ లోకంలో ఏది లేదు. ఎందుకంటే ఆయన యూదా గోత్ర కొదుమ సింహమైన, రోషము గలవాడైన, మాట అంటే పడేవాడు కాదు ఆయన. హల్లెలూయా. నిందెలు పాలయ్యాడు ఆయన, అవమానపరచబడ్డాడు, వేదన పడ్డాడు. అయిపోయింది అప్పుడు కథ. ఇప్పుడు ఆయన ఎలా రాబోతున్నాడంటే మేఘముల మీద రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా, సైన్యములకు అధిపతిగా, కోట్లాది దేవదూతల చేత మన దేవుడు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రములు ఆయన చూస్తామంట, ప్రతి నేత్రములో ఆయనను చూస్తాం. ఉదాహరణకి ఇప్పుడు యేసు ప్రభు ఇప్పుడే వస్తున్నాడు అనుకోండి, ఇక్కడే మనం కూర్చొని ఉన్నాం, మనకి యేసయ్య కనపడతాడు, అదుగు యేసయ్య వస్తున్నాడు, దాని మీద అదుగు యేసయ్య వస్తున్నాడు. మన నేత్రాలు యేసు ప్రభుని చూస్తాయంట. తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ నిలిచిపోతాం, సమాధులు తెరవబడతాయి. ప్రతి పాపముతో నిలబడిన వారు ప్రతి ఒక్కరూ దేవుని తీర్పు దినమున ఆయన ముందర నిలబడతారు. దేవుడు ఈసారి ప్రేమమయుడుగా రావడంలా, దేవుడు ఈసారి ఎలాగో వస్తున్నాడంటే ఆయన నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఓకే, నువ్వు తప్పు చేస్తే నువ్వు శిక్షా పాత్రుడు అవుతావు, అగ్ని ఆరదు, పొరుగు చావు. ఒకవేళ నీవు నీతిగా యథార్థంగా దేవుని విషయంలో ఈ 70-80 సంవత్సరాలు నీవు జీవితాన్ని కాపాడుకొని భద్రపరుచుకుంటే దేవుని రాజ్యంలో యుగ యుగాలు నిత్య యవ్వనముతో. ఇప్పుడు మనకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, నడుము నొప్పులు వచ్చినాయి, కాళ్ళ నొప్పి అన్నీ వచ్చినాయి కదా. నాకు కూడా ఇప్పుడు నడుము నొప్పి ఈ వయసుకే, కానీ దేవుని దగ్గరికి వెళ్తే నిత్య యవ్వనం అంట. హల్లెలూయా, నిత్య యవ్వనం. అందుకే దేవుడు అంటాడు, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించండి. శాలలో పశువులు రాకపోయినను, చేనులో పంట రాకపోయినను, నీకు కష్టాల్లో ఉన్న, వ్యాధి బాధల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఎటువంటి పరిస్థితులు నీవు ఉన్నా యెహోవా యందు ఆనందించు. ఆనందించితేనే మన జీవితాలు మార్చబడతాయి. అవసరాలకు అక్కర్లకు యేసయ్యా అని అడుక్కున్నాను బుద్ధి చూపించద్దు. అడుక్కున్నాడు ఏం చేస్తాడు? ఆకలి వచ్చినప్పుడు ఇళ్ళమ్మని తిరుగుతాడు. అది కడుపు నిండినాక తిరుగుతాడా? కడుపు నిండా తిరుగుతాడా? తిరగడు. వానికి ఆకలి వేసినప్పుడు 10 ఇళ్ళకి పోతాడు, 10 కురాకులు తింటాడు, 10 రకాల అన్నం తింటాడు, ఆరేసుకొని అనుకుంటాడు కదా. కానీ లోకంలో నీవు అలా జీవిస్తున్నావేమో, జాగ్రత్త. దేవుని దగ్గరికి ఒక భిక్షగాని వారు రావద్దు. ఆయన యొద్దకు ఒక రాజు కుమారునిగా రా, ఆయన యొద్దకు ఒక కుమార్తెగా రా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటగా వెంబడించు. హల్లెలూయా. త్వరలో రాబోతా ఉంది. కలువరి దినాలు మనం ఉన్నాం, కలువరి దినాలలో మనం ఉన్నాం. నోవాహు తన కుటుంబాన్ని దేవుడు ఎంతగా భద్రపరిచి కాపాడాడో, ఈరోజు దేవుని నమ్ముకున్న మనలందరినీ కూడా దేవుడు అదే రీతిగా భద్రపరచునుగాక. హల్లెలూయా. నోవాహును అందరు వెర్రివానంగా చూసినారు. ఓరా నోవా, నీకు డబ్బులు ఎక్కువైంది, పడవ కట్టుకుంటున్నావు, ఏడవస్తాడు దేవుడు, 40 రోజులు వాన పడుతుందా, ఏం రా మెంటలా నీకేమన్నా. అందరు ఎక్కిరించారు నోవాహుని, ఒక్కడు లెక్క చేయలే నోవాహుని. నోవా ఒక వైపు కూడా చూడలే. కానీ ఎప్పుడైతే 120 సంవత్సరాలు తిప్పలు పడ్డాడు, ముప్పు తిప్పలు పడి ఇంటింటికి తిరిగాడు నోవాహు. 120 సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు కాదు, ఆ 120 సంవత్సరాలు కనీసం ఒక్కడన్నా నీ పడవ ఎక్కుతున్నావా నేను అని కూడా అనలే. కొన్ని డబ్బులు ఏమైనా అడిగినాడా నోవా? ఆస్తి ఏమైనా అడిగినాడా?
ఒరే నా పడవలోకి ఎక్కాలంటే నీ భూములంతా రాసి అన్నాడా? ఏమల్లా. 120 సంవత్సరాలు కష్టపడ్డము, ఓడగట్టడము, ఇడివే సువార్త చెప్పి రావడం. ఒక్కడన్నా నోవాహు మాట ఇన్లా. సమయం ఆసనమైంది. ప్రభు అన్న, నోవా ఎవ్వరు ఎక్కరు కానీ జతలు జతలు పక్షులను అన్నీ ఎక్కించుకో నీ కుటుంబము, నీ కోడళ్ళు, నీ కొడుకులు అందరు ఎక్కండి ఆయన, అందరు ఎక్కండి. గడ ఎవరు వేసినారు? దేవుడు బయట వేసేసినాడు. ఎందుకు గడె లోపల పెట్టలేదంటే దేవుడు, ఒకవేళ నోవా ఒక పొరపాటున నోవా అత్తో మామో చిన్నాయనో పెదనాయనో, నోవా ఏం రా మేము చచ్చిపోయిట్టున్నాం మమ్మల్ని కాపాడరా అంటే ఆడ వాకిలు తీర్చాడో అని వాకిలు ఎక్కడ పెట్టినాడు? దేవుడు బయట పెట్టినాడు. అంతే కదా. మన వాళ్ళు ఏం చేస్తారు? ఆపదలు వచ్చినప్పుడు అన్నగా, కష్టాలు వచ్చినప్పుడు అక్క, మామ, అత్త ఉండరా, చిన్నాయన పెదనాయన. ఎప్పుడు? కష్టాల్లో ఉన్నప్పుడు. ఒక 10,000 ఒక 5,000 అన్నాయి కనీసం. కష్టాల్లో తిన్నీకి లేదు మాకు. ముందంతేమో అత్త కానొచ్చి మొఖం తిప్పుకొని ఇటు పోతివి, మామ కానొచ్చే ముఖం తిప్పుకొని పోతివి, పెదనాయ కానొచ్చే ముఖం తిప్పుకొని, అన్న కానొచ్చే, తమ్ముడు కానొచ్చే తిప్పు. అవసరం రాగానే వాళ్ళు చూడుకోకుండా వాళ్ళ చుట్టే తిరిగి ఒక 5,000 డబ్బులు ఇచ్చావా అడుగుతున్నారు. కానీ ఈ లోకంలో ఏం పొందుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ పాపం అనే మూటను కట్టుకుంటున్నారు. చాకిలి వాడు ఏమనుకుంటాడంటే, నా జీవితము చాలా బాగుంది, జతకు 15 రూపాయలు వస్తుంది అనుకుంటాడు. కానీ మోసి ఏం పొందుకుంటున్నాడు? మోసి నడుము లొంగిపోతాయి, భారము, ప్రతి బట్టలు ఉతకాల, కష్టపడాల, నీట్నెస్ మెయింటైన్ చేయాలి. ఈరోజు మనం కూడా పాపం అనే భారాన్ని ఎత్తుకుంటున్నాం. మూట పెరిగిపోతూ ఉంది. మనం అనుకుంటున్నాము, డబ్బులు వచ్చిందిలే, తొమ్ముదాం, ఉతుకుదాం, దుమ్ము లేపుదాం. బరువు పెరిగిపోతూ ఉంది. ఒప్పుకుంటున్నాం, ఆ పాపం ఈ పాపం అన్నీ ఒప్పుకొని నీకు నువ్వే ఉరి వేసుకోవడానికి సిద్ధపడుతున్నావు. ఇస్కరియోతు యూదా బైబిల్ యేసు ప్రభుని అప్పగించడానికి ముందుకొచ్చినాడు. ఎన్ని నాణ్యాలకు? 30 వెండి నాణ్యాలకు. ఏం చేసినాడు ఆయన? బేరమాన్నాడంట. హల్లెలూయా. ఏమన్నాడు? బేరమాన్నాడు. యేసు ప్రభుని అమ్మడానికి బేరమాన్నాడంటే వాడెవడు బేటోడు కాదు, మళ్ళా శిష్యుల్లో ఒకడు. దేవుని దగ్గరకు వచ్చి అడుగుతారు, యేసయ్య ఈరోజు రాత్రి ప్రభు బల్ల ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము, ఎక్కడ చేయమంటావు అంటే పలానా ఇంట్లో నేను చెప్పినట్టు చేయి అని మొత్తం ఏర్పాటు చేసి యేసు ప్రభు కూర్చుంటాడు. 12 మంది శిష్యులు కూర్చుంటారు. ఆ 12 మంది శిష్యులు యేసు ప్రభు అప్పుడే జల్లలు పడతాడు. వాళ్ళ మధ్యలోనే, ఒరే నన్ను నువ్వు పట్టించనవురా, నన్ను నువ్వే పట్టించండి. నేనా? పెద్ద అబద్ధాలు చూడండి. నేనా? మనం కూడా అంతే కదా, నేనా దేవా? ఇప్పుడే రక్షణ పొందాలనా? ఇప్పుడే బాప్తిజం పొందాలనా? ఇప్పుడేనా? నేనా? ఇంకా అనుభవించాలా? ఇంకా బేరాలు ఆడుకోవాలి నేను, ఇంకా మూట కట్టుకోవాలి నేను. లాస్ట్కి యూదా బతికి ఏమైపోయిందంటే, ఆ 30 వెండి నాణ్యాలు కనీసం ఒక్క నాణ్యం కూడా వాడుకోలే. పాపం ఇసిరేసుకొని మెంటలు ఎక్కిపోయి ఊరేసుకుని వచ్చినాడంట. హల్లెలూయా. అది పాపం మనల్ని ఏం చేస్తుంది? ఉచ్చు బిగిస్తుంది. మన పాపము మనకు ఉచ్చు బిగిస్తుంది. నువ్వు దేవుని విషయంలో తమాషలు పడుతున్నావేమో, దేవుని విషయంలో ఏదో ఆశించి ప్రతిఫలం ఆశించి ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నావేమో. చాలా తప్పు. దేవుడు చెప్తున్న మాట, నన్ను వెంబడించు. దేవుడు ఈ లోకానికి వచ్చాడు కానీ ఏ ప్రతిఫలం ఆశించుకొని వచ్చాడు ఆయన అనుకుంటే, నేను అనుకుంటాను ఇప్పుడు ఉదాహరణకి మనం ఏమనుకుంటామంటే, మన కోడలో మన భార్య గర్భవతి అనుకుంటే మంచి హాస్పిటల్లో చేర్పించాలి కదా, మంచి హాస్పిటల్, మంచి ప్రైవేట్ హాస్పిటల్, సుఖవంతంగా ఒక 50,000 కానీ 1,00,000 రూపాయలు కానీ అని మనం కాడు ఉండే ఒక 10 ఎకరాలకు 1 ఎకరా భూమికే మనం ఇంత నిలుగుతాం. మరి ఆయన మనుష్య కుమారుని ఆడబుట్టినాడు ఒక పశువుల పాకలో, ఒక తొట్టిలో. ఏం అప్పట్లో హాస్పిటల్ లేవా? ఉన్నాయి. అప్పట్లో డాక్టర్లు లేరా? ఉన్నారు. మరి ఎక్కడ పుట్టినాడు ఆయన? ఒక పేద స్థితిలో, ఒక నిరుపేద స్థితిలో, ఒక రొచ్చు వాసనలో. ఆయన పుట్టకే ఒక సువార్త ఏంటంటే, రొచ్చులో పుట్టినటువంటి మహనీయుడు ఆయన. ఈరోజు పాపంతో నిన్న మన బ్రతుకులను ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన జన్మించాడు. ప్రతి పాపాన్ని ఆయన భుజం మీద మోసుకున్నాడు.
ఆ శిలువ రక్తం చిందించి ప్రతి పాపం నేనేం చేశాడు, కడిగి పవిత్రపరిచాడు. ఎంతకాలం ఇదే పాపం బ్రతుకులో బ్రతుకుతావు? ఎంతకాలం ఇదే వ్యసనాలలో బ్రతుకుతావు? ఎంతకాలం ఇదే ఆశ కోసం, ఈ ఆశ కోసం ప్రయాసపడి మింద పడి ఆ ఇల్లు కట్టాలా, ఈ ఇల్లు కట్టాలా, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఎందుకు ప్రయాసపడుతున్నావు? భక్తుడు హబ్బక్ అన్నట్టుగా చేనులో పంట రాకపోయినా, శాలలో పశువులు రాకపోయినా, నా స్థితి సున్నా అయిపోయినా దేవుని మందిరంలో నేను ఆనందించదను. హల్లెలూయా. యోబు జీవితంలో కూడా అంతే. యోబు జీవితంలో అన్ని స్థితిగతులన్నీ మారిపోయినాయి. పిల్లలు పోయారు, కూతుర్లు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తులు పోయా, జీవితం అంతా కూడా అసలు ఒక్క రోజులోనే ఎక్కడో ఊజు దేశానికి ఉండే బలమైన వాడు, సంపన్నుడు, ఒక్క రోజుకే తన బతుకు ఏమైపోయిందంటే జీరో. కానీ ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. ఈరోజు నువ్వు ఆ మాట అంటావా? ఏంటికి ఇచ్చినావు అటంటప్పుడు? తీసుకునే దానికి ఏంటికి ఇచ్చినావు? మనం అనే మాట ఇదే, తక్కువ మనం అనేది ఇదే కదా. బాగుండేనే నిమ్మలంగా ఇచ్చినావు, తీసుకున్నావు. ఎవడో వచ్చాడు నీ కాడికి, పో, ఇల్లే మేలు, రాయి రప్పలు చెట్టు పుట్టులే మేలు. ఒక టెంకాయ కొడితే ఏదన్నా అది ఇది జరుగుతుంది. నాకు మా వాళ్ళందరికీ జరిగినాయి, నాకు జరగవా? ఒకటి గుర్తుపెట్టుకోండి, యోబు ఎవరి దృష్టిలో ఉన్నాడంటే దేవుని దృష్టిలో ఉన్నాడు. అందుకే యోబుని దేవుడు పరీక్షించాడు. శ్రమల్లో దేవుణ్ణి నన్ను గణపరుస్తాడా లేదా, కష్టాలను ఇబ్బందులను నన్ను గణపరుస్తాడా లేదా అని యోబుని దేవుడు ఏం చేశాడు? పరిశీలించాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు పరిశీలిస్తున్నాడేమో, నిన్ను కూడా దేవుడు పరీక్షిస్తున్నాడేమో. నీకున్న శ్రమలను బట్టి అమ్ముడు పోవద్దు, నీకున్న శ్రమలను బట్టి బాధపడద్దు, నీకున్న ఇబ్బందులను బట్టి బాధపడద్దు, ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు. నిన్ను పరీక్షిస్తున్నాడు. ఏ సమస్య వచ్చినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. ఆ మాట ఎప్పుడైతే నీ నోట్లో వస్తుందో, యోబుని దేవుడు మళ్ళీ ఎట్లా ఆశీర్వదించాడంటే, పోయింది కొంచెమే కానీ దేవుడు మళ్ళీ 100 అంతలు ఇచ్చాడంట. హల్లెలూయా. వాక్యం చెబుతుంది. కానీ యోబు కోసము వాళ్ళ స్నేహితులు వచ్చినారు. యోబు కోసము వాళ్ళ స్నేహితులు వచ్చి వాళ్ళ అంగీని చించుకొని, వాళ్ళు అసలు ఎంత ఘోరమైన స్థితిలో యోబుని చూసినారు. యోబు వాళ్ళ మూలను కూర్చొని చిల్లు పెంకులతో బుడదల కూర్చొని గీరుకుంటా ఉన్నాడు. యోబుని చూద్దాం పదరా అని చెప్పి ఫ్రెండ్స్ వచ్చినారు, స్నేహితులు. యోబును చూడగానే అసలు దగ్గరికి కూడా పోలే స్నేహితులు, ఆన్నే కుప్పగూలిపోయి, దేవా ఏంది మా ఫ్రెండ్ని ఇట్టేం చేసినావే నువ్వు? ఈరోజు అటువంటి స్నేహం నీకుందా? నీకోసం కన్నీరు పెట్టి ప్రార్థించేటువంటి బలమైన సంఘము నీకుందా? ఈరోజు నీ పక్షమున ప్రభు సన్నిధిలో మొరపెట్టేటువంటి వారు నీకున్నారా? ఎంతసేపు నిన్ను పీల్చి పిప్పి చేసేవాళ్ళని నీ చుట్టూన్నారు, కానీ నీకు సహాయం చేసేవారు, నీకు ఆదరించేవారు, నీకు నీడగా ఉండేవారు, తోడుగా ఉండేవారు, ఒక మంచి మాటలు మాట్లాడు ఎవడన్నా ఉన్నాడా? నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నీకు ముళ్ళులే. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీకు ముళ్ళులే. నాకు నిన్నటి దినం నా ఒక అక్క ఫోన్ చేసి ఏమనిందంటే, అన్నయ్య నేను మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్నాను, మా తల్లిదండ్రులను ఎదిరించాను, నాకు ఇప్పుడు గర్భఫలం వచ్చిందన్నయ్య, ఇప్పుడు నేను చేసుకున్నవాడు నన్ను మోసం చేశాడన్నయ్య, నాకు నమ్మక ద్రోహం చేసినాడన్నయ్య, నేను చేసుకున్నవాడు. వాళ్ళ ఇంటి దగ్గర పోయి కేసు పెట్టినానన్నయ్య, వాళ్ళు నన్ను పచ్చి బూతులు తిడుతున్నారన్నయ్య, నీకు అసలు పెళ్ళి ఎవడు చేసినా నీకు సర్టిఫికేట్ చూపి నువ్వు భార్యవు కాదు, నువ్వు డాష్ అంటున్నారంట. అంత పచ్చి బూతులు తిడుతున్నారన్నయ్య నన్ను. అన్నయ్య నా కోసం ప్రార్థన చేయన్నయ్య, నా భర్త మారాలని. మనుషులు మోసం చేస్తారు కానీ దేవుడు మోసము చేయడు. హల్లెలూయా. మనుషులు బాధ పెడతారు కానీ దేవుడు నిన్ను బాధ పెట్టాడు. ఎన్నో జీవితాలు ఇలాగున్నాయి. అన్నయ్య అతను నమ్మి 10 లక్షలు డబ్బు ఇచ్చాను అన్నయ్య, మంచి మాటలు చెప్పి బాగా చెప్పినాడు అన్నయ్య, 10 లక్షలు డబ్బు ఇచ్చినాడు అన్నయ్య, ఈరోజు నువ్వు ఎవరు అంటున్నాడు అన్నయ్య, ఎప్పుడు ఇచ్చినావు అంటున్నాడు అన్నయ్య, మా పరిస్థితి బాగలేదన్నయ్య, ప్రార్థన చేయన్నయ్య. ఒక రోజుకి 20-30 ఫోన్లు వస్తాయి, టీవీ ఛానల్లో చూసి, యూట్యూబ్లో చూసి వాళ్ళు బాధలు చెబుతూ ఉంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.
ఇన్ని శ్రమల క్రైస్తవులకి, ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నారా? దేవుడు మన ప్రతి ప్రార్థన అవసరతను విని, మన ప్రతి మొరలు విని, మన ప్రతి ఇరుకులు సమస్యల నుంచి మన దేవుడు మనకు విడుదల కలుగజేయునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మొరపెట్టండి, ప్రభు సన్నిధిలో మొరపెట్టండి, మీ సమస్యలను మొరపెట్టండి, మీ ఇబ్బందులను మొరపెట్టండి. ఈరోజు మిమ్మల్ని దేవుడు దీవించాలంటే, ఆశీర్వదించాలంటే ఒక మాట చెప్తాను వినండి. దేవుడు మిమ్మల్ని దీవించాలంటే, ఆశీర్వదించాలంటే మీ చెడు నడతలను ఏం చేయాలా? పట్టుకోవాలన్నా విడిచిపెట్టాలనా? విడిచిపెట్టాలా. ఈరోజు దేవుడు నీకు ఆరోగ్యము, శక్తి, బలం ఇవ్వాలంటే నీ వ్యసనాలను నువ్వేం చేయాలా? విడిచిపెట్టాలా. ఈరోజు నీ కుటుంబము సంతోషంగా, ఆనందంగా, పిల్ల పాపలతో చల్లగా, సంతోషంగా, సుఖంగా ఉండాలంటే నువ్వేం చేయాలా? నీలో ఉన్న మోహము పిచ్చిని, కామము పిచ్చిని, వ్యభిచారం అనే ఆలోచన నువ్వేం చేయాలా? విడిచిపెట్టాలా. ఈరోజు దేవునిని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు మాత్రం వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా లేవు. ప్రభుని అడుగు, ప్రభు నేను వదిలిపెట్టుకుంటా నాలో ఉన్న చెడు నడతలను, నాలో ఉన్న చెడు క్రియలను, నాలో ఉన్న తలంపులను, నాలో ఉన్న సమస్తాన్ని నేను విడిచిపెట్టుకుంటాను ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రభుని అడుగుతావో, ప్రభు నిన్ను తప్పక ఏం చేస్తాడు? దీవిస్తాడు. దీవెనలు అంటే ఎలాంటి దీవెనలు ఇస్తాడు ఆయన? మీకు చాలాసార్లు చెప్పాను. ఎలాంటి దీవెనలు ఇస్తాడు ఆయన? ఆకాశవాకిళ్ళు తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆయన ఇస్తాడంట. హల్లెలూయా. విస్తారమైనవి అంటే అర్థం ఏంది? ఈ రూములు సరిపోవు, ఈ ఊరు సరిపోదు, దేశం సరిపోదు, ప్రపంచం సరిపోదు. ఇందనే మనం చదివినాం, ఆయన మనని ఏ స్థలంలో నిలబెడతాడంట? ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని ఏం చేస్తాడంట? నడిపింపజేస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు విస్తారమైన దీవెనలు వచ్చినప్పుడు మనం ఏడుంటాము? కింద ఉంటామా? ఉన్నతమైన స్థలంలో ఉంటామా? ఉన్నతమైన స్థలంలో ఉంటాం. ఈరోజు నీ జీవితంలో విస్తారమైన దీవెనలు పొందుకోవాలంటే నీ చూపులు ఉండాల్సింది ఇట గుడ్ల గూపల మాదిరి లోకం తిక్కు కాదు. దేని తిక్కు ఉండాలి? నీ కళ్ళు ఆకాశం వైపు ఉండాలి. సముద్రానికి ఇసుకతో ఎల్లలేసిన దేవుడు, ఆకాశానికి మబ్బులతో అడ్డం పెట్టిన దేవుడు, ఎడారిలో నీళ్లు పుట్టించిన దేవుడు, మారాను మధురంగా మార్చిన దేవుడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు, మేఘాల మీద రాబోతున్న దేవుడు నీకు కొరత చేస్తాడా? చేయడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, నాకు కొరతలో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను సమస్యల్లో ఉన్నాను, అడుగు ముందుకేయి, అడుగు ముందుకేయి. నువ్వు అడుగు ముందుకేస్తేనే కదా లాభమో నష్టమో ఏదో తెలిసేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది నాకు ఇంటర్వ్యూ వచ్చింది యూట్యూబ్లో, చూసిన రోజుసేపు. ధర్మపీఠం అని అప్పట్లో ఒక ప్రోగ్రాం చేశారు. ఆయన ఒక మాట అన్నాడు, నాకేమో ప్రతి మంచి పని చేయాలని ఉంటుంది, నాకు ప్రతి మంచి పని చేయాలని ఉంటుంది, ప్రతి పేదవానికి ఇవ్వాలని ఉంటుంది, కానీ మా డబ్బులు ఇచ్చే మినిస్టర్ ఏమంటాడంటే, డబ్బు లేదు నాయన మన దగ్గర అంటాడంట. ఏం లేదంటాడంట? డబ్బు లేదంటాడంట. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటారంట, నేను సంతకం పెడతాను నువ్వు చెయ్యి, నేను సంతకం పెడతాను నువ్వు చెయ్యి, ఆరోగ్యశ్రీ పెట్టు, పేదలకు ఇల్లు, నీళ్ళు, రోడ్లు పోయి, బ్రిడ్జిలు కట్టు, కంపెనీలు అన్నీ పెట్టు. ఆయన అన్నాడు ఒక మాట, నాకే ఆశ్చర్యం వేసిన, అంతమందిలో ఏమన్నాడంటే, నేను అడుగు ముందుకేస్తే నా దేవుడు నాకు సహాయం చేస్తా వచ్చినాడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. బా, వాళ్ళు ఒకవేళ ఏ కులమైనా వదిలేసేయండి, యేసుప్రభు నమ్ముకున్నారు, యేసుప్రభు వైపు మనసు పెట్టుకున్నారు, కానీ అతను అంతమంది మధ్యలో సాక్ష్యం ఏమన్నాడంటే, నేను పెట్టడమే నా పని, ఇచ్చేవాడేవాడు దేవుడే. వేర్ ఈజ్ విల్ దేర్ ఈజ్ ప్రొవైడర్. నీకు ఎక్కడైతే ఆసక్తి నీలో ఉంటుందో అన్నీ దేవుడు ఏం చేస్తాడు? సమకూరుస్తాడంట. హల్లెలూయా. సమకూర్చే దేవుడు మన దేవుడు. మనం ఏమనుకుంటాం? ఆగిపోతాం, నిలబడిపోతాం, బొమ్మలాగా నిలబడిపోయి దిక్కుతోచని స్థితిలో నిలబడి, యేసయ్యా నువ్వు ఉన్నావా, ఉంటే నా బతికేంది, ఇట్ట పెట్టినావే, ఇటు చేసినవాడు, గొనగడం మానేసి, సనగడం మానేసి అడుగు ముందుకేయి. అడుగు ముందుకేస్తే నీ అడుగు
పడగానే ఆ కాలు కింద ఒకడు ఉంటాడు. ఎవడు ఉంటాడు ఆ కాలు కింద? సైతాన్ గాడు ఉంటాడు. తొక్కువన్నట్టునే వాడిని తొక్కితే వాడు చించుకొని పరిగెత్తాల్సిందే, భయపడి పారిపోవాల్సిందే. నేను ఎందుకు మిమ్మల్ని ఆరాధన చేసేటప్పుడు చప్పట్లు కొట్టమంటానంటే, చప్పట్లు కొట్టేటప్పుడు నేను ఒకటి ఫీల్ అవుతా. ఏమవుతానంటే, మన 2 చేతులు సందులో వాడు ఉన్నట్టు. ఎవరున్నట్టు? మన 2 చేతులు సందులో వాడు ఉన్నట్టు, సైతాన్ గాడు ఉన్నట్టు. కొడతంటే మనకి చెంపకాయలు పగలాలట్నే. హల్లెలూయా. అట్లాగా దేవుని మనం స్తుతించాలా. వాడు నిన్ను చూసి ఏడవాలా. వాడు నిన్ను చూసి వీడు ఇంకా దేవుని బిడ్డ అయిపోయాడు, వీనితో నాకు ఇంకేం కాదు కానీ నేను వేరే వాడిని వెతుక్కోవాలని వాడు పారిపోవాలి నీ దగ్గర నుంచి. నువ్వా వాడిని ఇంకా పట్టుకొని నువ్వే లాక్కుంటావు. కూర్చో, నాకన్నే కూర్చో. ఆడికి పోతావు? మన బుద్ధి ఇది. వాడిని తన్నుతే పోయి ఆడపోయి పడతాడు, కానీ మనం తన్నం. కూర్చో, నాతో పాటే కూర్చో. నాకు చెప్పు, నాకు నేర్పి, నాకు అలవాట్లు చెప్పు, వ్యసనాలు చెప్పు, నాకు నువ్వే నేర్పి అని వానికి అవకాశం ఇచ్చి లాస్ట్కి ఏమంటారంటే, నిండా మునిగినాక సలేం ఉందిలే అన్నా. ఈరోజు రా బయటికి. యేసుప్రభు దగ్గరికి యేసుప్రభు నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక తండ్రి వస్తాడు. వినండి దయచేసి. ఒక తండ్రి వస్తాడు. తండ్రి వచ్చి, యేసయ్యా, ఇదిగో నా కుమారుడు చాలా అనారోగ్య పరిస్థితుల బాధలో ఉన్నాడు, వాడు విలవిలా కొట్టుకుంటున్నాడు. నీ శిష్యుల దగ్గరికి వస్తే ఒక్కని చేత కూడా గాల. నీ శిష్యులే వాళ్ళు, కానీ ఒక్కని చేత గాల యేసయ్యా అంటే, అప్పుడు యేసుప్రభు శిష్యుల దిక్కు చూసి, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో సాంగత్యము చేదును. ఏమన్నాడు? శిష్యులను పట్టుకొని అంతమంది మధ్యలో, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీతో నడసాలరా నేను, ఎంతకాలం వేయగలరా నేను మీతో? వాని లేపలేరా? ఏం బతుకురా మీది? వానికి ఏమైందిరా? మీరు ప్రార్థన చేస్తే వాళ్ళు లేడా? కానీ మీరేం చేయలే. అల్ప విశ్వాసం. నా వల్ల ఆడవుతుంది. యేసుప్రభు వచ్చేనే బాగవుతుంది. యేసుప్రభు వచ్చేనే బాగవుతుంది. ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్ పక్కన ఒక నర్సు ఉంటుంది. డాక్టర్ చెప్తాడు, ఇలాగ వేయాలమ్మ ఇంజెక్షను, ఇలాగా వేయాలమ్మ ఇంజెక్షను అని నర్సుకి చెప్పినప్పుడు, ఇంకా సాయంత్రం నుంచి నర్సు ఏం చేస్తుంది? ఇంకా డాక్టర్ రాసి ఇగానే వేయపమ్మ నర్సు అంటేనే డాక్టర్ వేస్తాడా ఇంజెక్షన్? నర్సే వేస్తుందా? ఎవరు వేస్తారు ఇంజెక్షను? నర్సే. ఫస్ట్ 2-3 సార్లు ఆ నర్సుకి డాక్టర్ నేర్పిస్తాడు, ఇలాగ వేయాలా, ఇలాగ కండ చూసి వత్తాలా. తర్వాత నర్సు ఏం చేస్తుంది? ఇంకా అలవాటు పడి వేస్తుంది. ప్రతిసారి ఇంజెక్షన్ రాసి, డాక్టర్ గారు నా వల్ల కాదండి, నువ్వే వేయండి ఇంజెక్షన్ అంటే డాక్టర్ ఏమంటాడు? నువ్వెందుకు నర్సు నాకు అంటాడా? డాక్టరు అంటాడు. ఈరోజు మనమందరం కూడా దేవుని సన్నిధిలో బలమైన విశ్వాసులుగా నిలబడాలి. హల్లెలూయా. బలమైన విశ్వాసం నిలబడాలి. యేసు ప్రభు వాని దగ్గరికి పోయినాడంతే, ఊరికే పోయి నిలబడినాడంతే, ఒక మాట కూడా మాట్లాడాలి ఆయన. వాడు గిల్ల కొట్టుకునేటోడు దమ్మున యేసు ప్రభువుని చూసి లేచి నిలబడి సంతోషపడినాడు. ఒక్క మాట కూడా అనలే ఆయన. కనీసం బాగుపడరాని కూడా అనలే, నువ్వు బాగా సంతోషంగా ఉండరాని కూడా అనలే. ఊరికి నడుచుకుంటాం వాని దగ్గర నిలబడినాడు అంతే. మరి ఈసారి యేసు ప్రభు నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినాడు? ఎన్నిసార్లు యేసు ప్రభు నీ దగ్గర వచ్చి నిలబడినాడు? ఇంకా నీలో స్వస్థత రావట్లేదంటే, ఇంకా నీలో మార్పు రావలేదంటే, ఇంకా నీలో దేవుని వైపు మనసు లగ్నం చేసుకోలేకపోతున్నావు అంటే, నీ చేతులు యేసు ప్రభు చేతులు లేవు, కానీ నీ చేతులు అపవాది చేతిలో ఉన్నాయి. అందుకే నీకు ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టములు, వేదనలు. ఎరికో గోడను చూసి నిలబడుతున్నావు, ఆగిపోయినావు. నా గోడ అడ్డం వచ్చిందే అబ్బా. ప్రభు నడుగు. గోడను అరుపులతో పగిలిపోయింది గోడ, బాంబులతో కాదు, సుత్తలతో కాదు. దేంతో పగిలింది? ఎరికో గోడ అరుపులతో. కేకలు వేయగా ఎరికో ప్రాకారము కూలిపోయేను. హల్లెలూయా. కేకేసినా ఒక్కసారన్నా దేవా అని ఒక్కసారన్నా కేకేసినావా? బా, చిన్నగా ప్రార్థన చేయమే, వాళ్ళు వీళ్ళు వింటే మనకు మానం పోతుంది. ఒక ఆమె వచ్చింది మన ఇంటికి. వచ్చి, పాస్టర్య్య మేము వేరే కులము, కానీ
మీ మాటలన్నీ వింటూ ఉంటాము, చాలా అద్భుతంగా ఉంటాయి. ఏదో ఒక పెద్ద దైవజనుడు చెప్పినట్టుగా ఉంటాయి మీ వాక్యాలు, మాకు చాలా బాగా నచ్చుతాయి. కానీ మీరు ఎక్కడ చేసుకుంటారు మందిరం అంటే ఈ వాక్యలు తీసి చూపించిన, ఇదేమో ఈయనే చేసుకుంటాము అని చెప్పిన. చాలా సోటున బాగుంది, సోటున ఏందంట సోటున బాగుంది రానికి అంటే వీళ్ళు కొంతమంది సోటును ఆరాధించేవాళ్ళు, కొంతమంది చోటును ఆరాధించేవాళ్ళు. బహిరంగంగా నా దేవుడు యేసు ప్రభువు అని నువ్వు ఒప్పుకుంటే దేవుని జీవితంలో సంతోషాన్ని సమాధానాన్ని నింపుతాడు. కొంతమందికి భయం, నా భర్త ఏమంటాడో, నా భార్య ఏమంటుందో, నా కులస్తులు ఏమంటారు, నా మతస్థులు ఏమంటారు. మనుషులు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేరు, కానీ నా దేవుని నామం బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళగలవు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, ఆయన తన పర్ణశాలలో మనలను దాచునంట. హల్లెలూయా. ఆశ్రయ దుర్గముపై మన దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని ఎక్కిస్తాడంట మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయ దుర్గముపై ఎక్కించే దేవుడు మన దేవుడు. ఈరోజున నీవు అనుకుంటున్నావు నా పరిస్థితులు ఎట్లా, నా జీవితం ఎట్లా అనుకుంటున్నావు, భయపడద్దు. ఆశ్రయ దుర్గం మీద ఎక్కించేవాడు మన దేవుడు. ఎక్కించాడంటే దించేవాడు కాదు, మళ్ళా ఎక్కిస్తే దించేవాడు కాదు ఆయన. మనుషులు ఏం చేస్తారు, నిన్ను గాల్లో మేడలు కట్టి నిన్ను ఎన్నో కూర్చోబెడతారు. సడన్గా ఏం చేస్తారు, మళ్ళీ నిన్ను ఆ కుట్ర పడి ఈ కుట్ర పడి ఎక్కించిన వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, నేను గుంత తగ్గుతా నిన్ను దించుతారు. కానీ మన దేవుడు ఆశ్రయ దుర్గము పైన మనలను ఎక్కించేవాడు. ఎందరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎందరైతే ఆయన నామాన్ని స్మరిస్తారో, ఎందరైతే ఆయన నామాన్ని కీర్తించి కొనియాడుతారో వారి జీవితాలలో దేవుడు ఏ కొదువ చేయడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు అడుగుచున్న ప్రతివన్నీ కూడా దేవునికి ఇవ్వబోతున్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం, చాలు ఆ రెండు చదువుకున్నాం. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఆ స్త్రీతో, నీవు వెళ్ళి ఇంకా పాపము చెయ్యొద్దు. ఈరోజు రక్షించబడిన మనమందరం, మారు మనసు పొందిన మనమందరం, బాప్తిసం పొందిన మనమందరం, ఇక నీవు వెళ్ళి పాపము చెయ్యకు. మరలా, ఆ పాయింట్ బాగా గమనించండి, మరలా మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. హల్లెలూయా. లోకానికి ఎవరంట దేవుడు? వెలుగు. ఇప్పుడు పాపము చేసే కొంతమంది స్త్రీలు ఉంటారు, వేశ్యలు అనుకోండి. కానీ ఎప్పుడైతే సూర్యుడు బయటికి వస్తాడో వీళ్ళందరూ ఏమైపోతారు, ఏమైపోతారు వీళ్ళందరూ? ఎవరి కొద్దీ వాళ్ళు మళ్ళా ఎవరి కొద్ది వాళ్ళు సర్దుకొని పోతారు. పాపము చేయవాడు చీకటిలో చేస్తాడు, కానీ వెలుగు కానీ పడిందంటే చీకటైనా సరే ఏమైపోవాల్సిందే, పారిపోవాల్సిందే. హల్లెలూయా. చీకటిలో ఉన్న మన బ్రతుకులను దేవుడు వెలుగుతో నింపడానికే. ఏదో ఒక రోజు ఈ సూర్యుడు ఆగిపోవచ్చు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు ఏమైపోయారు? ఆపినాడు అంతే. కాబట్టి ఈ లోక సృష్టి గొప్పది కాదు. ఈ చెట్లు లేదంటే ఈ రాయిలు రప్పలు చెట్లు పుక్కలు దేవులు దేవతలు గొప్పలు కాదు. వీటిని చేసిన వాడు గొప్పోడు. హల్లెలూయా. వీటిని సృష్టించిన వాడు గొప్పోడు. వీటిని సృష్టించిన వాని వైపు మనం చూడాలి. కానీ సూర్య నమస్కారం చేస్తే ఏమవుతుంది నాకు అర్థం కాదు. ఏమవుతుందమ్మా? సూర్యుని చేసింది ఎవడు? దేవుడు. గ్రహణాలు చూస్తావు, అవి చూసి ఇవి చూసి ఇవన్నీ చేసింది యేసు ప్రభు. దేవుడు అయితే ఆయనను చూడండి రా ప్రభు అంటే ఆయనను చూడం. అస్సలైన మనం చూడం. ఉత్తుత్తోళ్ళందరినీ నమ్ముతాం మనం. ఇప్పుడు ఉదాహరణకి మంచి చెప్పేవానికి విలువ ఉండదు అంటారు కదా లోకంలో. మంచి చెప్పేవానికి కాలం లేదంటారు. మరి ఎవరికి కాలం ఉంది అప్పుడు?
నీ పక్కన కూర్చొని తాగుదాం పారా ఏమవుతుంది అంటే వాడు మంచోడు, వాడు మంచోడు. పక్కన నుంచి నాలాంటోడు నాయన తాగద్దురా నువ్వు బాగుపడు సంతోషంగా అంటే ఓయ్ చెప్పినావు నువ్వు అన్ని నువ్వు అనుభవి ఇలా పుట్లో మేము అనుభవించాం డైలాగు టక్కున అదే మాట అంటారు కదా. ఎవడన్నా కళ్యాణ్ బాబు నా మంచి చెప్పినావు అని ఒక్కడు అన్నాడు ఇప్పుడు అనే స్థితిలో లేదు ఇప్పుడు లోకం. మా జీవితం మా ఇష్టం వచ్చినప్పుడు మార్చుకుంటాం. మేము మంచం మీద ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు అప్పుడు మారుతాం. ఏమంత కర్మ? హాస్పిటల్ మీద వాళ్ళని మారాల్సిన కర్మ ఏం పట్టింది? దీపం ఉండగానే ఇంటిని చక్క పెట్టుకుందాం. ఎన్నో పడి ఏదో జరిగే బదులు బాగున్నప్పుడే, చీకట్లో ఉన్నప్పుడే వెలుగుని మనం ఆశ్రయిస్తే దేవుడు అంటున్నాడు నీవు ఇంకా పాపము చేయకు. పాపము చేస్తే ఏమవుతుందంటే మన జీవితము చీకటిలో కూరుకుపోతాం. పాపములో నివసిస్తే మన జీవితము చీకటిలో కూరుకుపోతాం. పాపం మనల్ని ఏం చేస్తుందంటే అసలు వెలుగు కనపడకుండా చేస్తుంది. పాపం పాపం పాపం. కానీ ఎప్పుడైతే ఆ వ్యభిచారి, ఆ స్త్రీ యేసయ్య పాదాల చెంత పడి తన కన్నీరుతో యేసయ్య పాదాలు ఆ నీళ్ళన్ని కుమ్మరించి తన అందమైన జడతో యేసుప్రభు పాదాలకు సమర్పించి పాదాలని తుడిచిందంటే దాని అర్థం ఏంది? ఇంకా అందగాడు ఎవడు ఇప్పుడు? ఆమెనా? అందగాడు ఈయననా? ఎవరు ఇప్పుడు? లోకంలో అంత బాగా శృంగారం చేసే వ్యభిచారి వచ్చి ఈయన కాలకాల పడిందంటే ఎవరు ఇప్పుడు మంచోడు? ఎవరు ఇప్పుడు అందమైనోడు? ఇప్పుడు వెలుగు? ఇప్పుడు ఎవరు వెలుగైనోడు అంటే యేసుప్రభే. యేసుప్రభులో కొంచెమైనను పాపం లేదంట. హల్లెలూయా. దేవుడు అన్నాడు నీవు ఇంక లేచి ఇంకా పాపం చేయదుకో, నీ పాపములు క్షమించబడ్డాయి. ఘోర వ్యభిచారిని క్షమించిన దేవుడు అంతకంటే పాపాలు మనం ఏమైనా చేసినామా? నాకు అర్థం కాదు. అంతకంటే ఘోరమైన పాపాలు ఏమైనా చేసినామా? మరి వ్యభిచారిని క్షమించిన దేవుడు మనల్ని క్షమించలేడా? మన పాపములు కడగలేడా? ఇంత ఏదో కొంచెం పాపములు చేసి ఉంటాం. ఆ పాపం ఈ పాపం ఈ పూసుకున్నాం మనం అంతే. మనమే పూర్తిగా పాపాత్ములని నేను చెప్పను. ఏదో కొన్ని పూసుకున్నాము. ఆ పూసుకున్న చోటల్లా యేసయ్య రక్తం పూసుకుందాం. హల్లెలూయా. నువ్వు పాపం పూసుకున్న ప్రతి చోట నీ యేసయ్య రక్తముతో నువ్వు కడుగుకుంటే నీ జీవితాన్ని దేవుడు పరిమళ సువాసనగా మారుస్తాడు. పరిమళ సువాసనగా మార్చే దేవుడు మన దేవుడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని వేకువ కురిసిన మంచు వల్లే ఆయన నిన్ను కూడా అనేక మందికి బలం ఇచ్చేటట్లుగా, అనేక మందికి నీ ద్వారా వెలుగు కలిగేట్టుగా ఆయన నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, ఈ లైవ్లో ఏకీభవిస్తున్న మీతో దేవుడు చెప్తున్న మాట, సమస్యల వైపు చూడొద్దు. సమస్య చిన్న రాయి లాంటిది, కానీ యేసయ్య వైపు చూడు, ఆ రాయి నీకు చిన్నదిగా కనపడుతుంది. హల్లెలూయా. గొలియాతును చూసి దావీదు అన్నాడు, ఎట్ట చంపాలని నేను, నా వల్ల ఎట్లయితుంది? వాడేంది 9 అడుగులు 10 అడుగులు ఉన్నాడు, నేను ఎట్ట కొట్టాలి దేవా? ఏంది నాకు నిమ్మలం గొర్రెలు కాసుకుంటున్నా, బతుకు బాగుంది, ఏంది వచ్చి వాణి చంపమంటావే? నా వయసు ఎంత, అతని వయసు ఎంత? దేవుడు అన్నాడు, దావీదు సమల్కరు, కొద్దిగా ఆగునైనా, తీసుకో 5 రాళ్ళు తీసుకో. ఎట్లాంటి రాళ్ళు అయ్యి? పెద్ద పెద్ద బండరాళ్ళ? చిన్న కంకర రాళ్ళమైన ఉంటాయి అంతే. చిన్న కంకర రాయిని పెట్టుకొని వడిసెల్లో పెట్టుకొని గురి చూసి ఒక్క రాయితో 10-12 అడుగులు ఉండే గొలియాతు అట్నే కాళ్ళ ముందర వన్నాడంటే నీకున్న సమస్య ఎంత? గొలియాతు కంటే గొప్పదా? ఫిలిష్తీయుల సైన్యం గొలియాతు చేతిలో ఎంతోమందిని గొలియాతు వధించి చంపి ముక్కలు చేసినాడు. ఒక్క రాయితో చచ్చిపోయినాడంటే దేవుని శక్తి ఎలాంటిది? ప్రభుని అడుగు. నీ ఎదురుగా గొలియాతు లాంటి సమస్య ఉన్నా, ఎంత పెద్ద ఆకారము నీ ముందరున్నా, ఎన్ని కోట్ల అప్పులలో నీవు ఉన్నా, ఎన్ని లక్షల అప్పులలో నీవు ఉన్నా, నీ కుటుంబము సమస్యలో నీవు ఉన్నా, నీ భర్తతో నీ భార్యతో సమస్యలు ఉన్నా, నీ పిల్లలతో సమస్య ఉన్నా, చదువుల విషయంలో అవసరాలు అక్కర్లు ఏవి ఉన్నా ప్రభువుని అడుగు. ఒక్క రాయే మార్గం. హల్లెలూయా. ఒక్క రాయే. అందుకే దేవుడు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరును తండ్రి వద్దకు రాలేరు. ఆయనే మార్గం. హీఈస్ ద వే, హీఈస్ ద లైట్, హీఈస్ ద ట్రూత్. దేవుడే మనకు వెలుగై ఉన్నాడు.
ఆ దేవుడు మనకు అండగా నిలబడాలని ఆశపడుతున్నాను. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, దేవునిని బలపరచాలని, దేవుని స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీ జీవితాన్ని సమర్పించుకో. నీకున్న వ్యతిరేకతలను బట్టి ఆలోచన చేయొద్దు, నీకున్న ప్రతికూల పరిస్థితుల గురించి ఆలోచన చేయొద్దు, అసాధారణ కార్యాల గురించి ఆలోచన చేయొద్దు. దేవునికి సమస్తము సాధ్యం. సాధ్యపరిచే దేవుడు మనకుండగా ఈ లోకంలో మనకి ఏదియో అక్కర్లేదు. దాన్ని మనం చదివినట్టుగా, దేవుడు నాకుండగా ఈ లోకంలో నాకు ఏదియో అక్కర్లేదు అన్నాడు భక్తుడు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా ఆ మాట చెప్పగలిగితే, దేవుడు అన్నాడు, నేను లోకమునకు వెలుగును. లోకమునకు వెలుగు అయి ఉన్నవాడు నిన్ను నన్ను వెలిగిస్తే ఎంత బాగుంటుందో ఆలోచన చేయి. ఈరోజు మన దీపాలు ఆరిపోతున్నాయి. మన దీపాలు అంచెలకు వచ్చేసినామంగా, కడవరి దినాలకు మనం వచ్చేసినామంగా, కడవరి దినాలకు మనం వచ్చేసినాం. ఏ క్షణం ఈ లోకంలోకి దేవుడు వస్తాడు. ఏ క్షణం ఈ ప్రపంచమంతా కూడా స్తంభించిపోవడానికి రెడీగా ఉంది. దేవుడు వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు ఈ మాటలు విన్నా, నీవు ఇప్పుడే ఈ క్షణమునే నువ్వు వెలిగించబడితే, దేవుని రాకలు వచ్చినప్పుడు నిన్ను కూడా దేవుడు అక్కడ ఏం చేస్తాడు, అనేక మధ్యలో నిన్ను వెలిగింపజేస్తాడు. త్రోసి వేసావనుకో, నిర్లక్ష్యం చేసావనుకో, ఓ స్త్రీ రేపురా అన్నట్టు, ఏసయ్య నువ్వు రేపురా, ఏసయ్య నువ్వు మల్లరా అన్నావు అనుకో, దేవుడు ఈరోజు రాత్రి వస్తే, దేవుడు ఇప్పుడే వస్తే నీ బతుకు ఏమవుతుందో ఆలోచన చేయండి. ఓ మానవ, ఓ మనిషి, దేవునితో సెలవిస్తున్న మాట, ఈ బ్రతుకున్నంత కాలం లోకం వైపు చూస్తున్నావేమో, ఈ బ్రతుకు 70-80 సంవత్సరాలు మాత్రమే. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఉంది అసలైన సుందరమైన నగరం. ఈడన్నా మీరు కొన్ని పూలు చూసి ఉంటారు, ఆడ ఉండే పూలు జీవితంలో చూడలేమంట, అంత వికసించే పువ్వులు ఉంటాయండి. ఆ సౌందర్యమైన నగరం, ఆ గార్డెనింగ్ కానీ, ఆ బంగారు వీధులు కానీ, బంగారు రోడ్లు కానీ, ఈడు ఉండే 1 సెంటు 2 సెంట్లకే ఇంత సంతోషపడితే, పెయింట్ వేయించిన పిల్లని రమ్మని చెప్పిన, కానీ మళ్ళీ ఎందుకు ఆపి మొత్తం చేసుకుందామని చెప్పి క్లీన్ చేసుకుని మొత్తం రెడీ చేసుకున్నాను. ఊరికి గోడలకు పెయింట్ వేసుకుంటేనే ఎంత ముసిముసి నవ్వుకున్నానో నేను. ఊరికి గోడలకు పెయింట్ వేసుకునేందుకు ఎంత సంతోషపడినానో బా అని. మరి ఇంకా దేవుని కలగకపోతే అవి చూసి ఇంకెంత సంతోషపడతాం మనము వీటిని చూసి ఆనందపడద్దు. దయచేసి వీటిని చూసి మనం ఆనందపడాలా, దేవుని సన్నిధిని చూసి మనము ఆనందపడాలి. ఈ లోకంలో ఉన్న ఘనత, ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు ఏవి కూడా మనతో పాటి రావు. అందుకే ఒక పాట ఉంది, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం అని ఒక పాట ఉంది. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా మన దేవుడు మనకు సహకారిగా నిలబడుతూ ఉన్నాడు. ఆదుకునే దేవుడు మన దేవుడు. ఈ లోకంలో ఉన్న ఘనత వైపు చూస్తున్నావేమో చూడొద్దు, లోకస్తుల వైపు చూడొద్దు. నీ సహోదరుని విడిచిపెట్టచ్చు, నీ బంధువులను విడిచిపెట్టచ్చు, నీ స్నేహితులు, నీకున్న వారందరూ కూడా నిన్ను విడిచిపెట్టచ్చు. కానీ దేవుడు ఏదో ఒక రోజున నిన్ను ఉన్నత శిఖరం మీద, ఉన్నత స్థలం నిలబెట్టబోతున్నాడు. అందుకే ఈ పరీక్షల బాట, ఈ పరీక్షలలో అందుకే దేవునికి శ్రమలు అనుమతించాడు. అడుగు ముందుకే, పరీక్షలలో విజయం పొందు, ఉన్నత స్థలం మీద దేవుడు మనల్ని నివాసం చేస్తాడంట.